ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పరుగుల వరద పారుతుంటే తెలుగు పొలిటికల్ లీగ్ లో విమర్శల బురద పెరిగిపోయింది. ఖమ్మం పిచ్ లో నేతలు టూ మచ్ విమర్శలు చేసుకుంటున్నారు. కబ్జాలకు పువ్వాడ కేర్ ఆఫ్ అడ్రస్ అని మంత్రి తుమ్మల ఆరోపిస్తే దమ్ముంటే తన కబ్జాలను బయటపెట్టాలని సవాల్ విసిరారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్. ఖమ్మంలో ఇటీవల బీఆర్ఎస్ నిర్వహించిన సభా ప్రాంగణం కబ్జా స్థలమంటూ పువ్వాడ అజయ్ ని టార్గెట్ చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కబ్జాలకు పాల్పడే వ్యక్తులే కబ్జా ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారాయన. బీఆర్ఎస్ నాయకులకు తెలిసినంత గొప్పగా ఏ పార్టీకి తెలియదు. మీరే మనసుకు పెట్టుకోండి. మీరు నిన్న మీటింగ్ పెట్టింది కూడా కబ్జా స్థలంలోనే. కబ్జాకోర్లు పక్కన కూర్చోబెట్టుకొని, కమిషన్దారులను ఖర్చు కూర్చోబెట్టుకొని, కాంట్రాక్టర్లను పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు ఇంకా ఏ నీతులు చెప్పడానికి వచ్చినావు? నీ పక్కన కూర్చున్నోళ్ళు ఈ జిల్లాకి ఏం చేశారో చెప్పు, మేమేం ఈ జిల్లాకి ఏం చేశామో చెప్తాం. తన ఆసుపత్రి స్థలం కబ్జాని ఆరోపించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సవాల్ విసిరిన బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ దమ్ముంటే ఆ స్థలం కబ్జా స్థలమని నిరూపించాలన్నారు. మేము మీటింగ్ పెట్టినాం. మీటింగ్ మా హాస్పిటల్ ప్రాంగణంలోనే మీటింగ్ పెట్టినాం. హాస్పిటల్ ప్రాంగణం కబ్జాలో ఉందన్నాడు. ఏ కబ్జాలో ఉంది? నువ్వు అధికారంలో ఉన్నావు, నువ్వు 2.5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నావు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, అందులో ఏమైనా కబ్జా ఉంటే నువ్వు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకో. లేకపోతే యాక్షన్ తీసుకోకపోతే అక్కడికే వచ్చి ఆ ప్రాంగణంలో మేము ఎక్కడ మీటింగ్ పెట్టినామో అక్కడ నీ ముక్కు నేలకు రాయి. తప్పు మాట మాట్లాడినందుకు ఎలక్షన్ అప్పుడు వ్యక్తిత్వ హననం చేయటం కోసం అని చెప్పి కబ్జాలు అరాచకాలని పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడి ఇవాళ ఖమ్మంలో జరుగుతున్న అరాచకం ఏంటనేది వెలుగుమట్ల ద్వారానే, వెలుగుమట్లలో భూదాన భూముల్లో పేదవాళ్ళ యొక్క భూముల్ని ఆక్రమించడం కోసం, కబ్జా కోసం చేసిన ప్రయత్నం ఏదైతే ఉన్నదో అది యావత్తు ప్రపంచం చూసింది. కంటతడి పెట్టనోళ్ళు లేరు. ఆఖరికి నువ్వు పంపించిన పోలీసులు కూడా ఏడ్చారు అక్కడ. గొల్లగూడెంలో కబ్జాల సంగతి ఏంటని ప్రశ్నించారు పువ్వాడ. నీ ఇల్లు ఏదైతే ఉందో అది వక్ఫ్ బోర్డు భూమిని ఆక్రమించి నీ వెలుగుమట్ల కబ్జాకారుడు ఎవరైతే నీ అనుచరుడు ఉన్నాడో ఆయన కట్టిన ప్రాజెక్టులో ఉన్న ఇల్లే నీదేది. ఏది వక్ఫ్ బోర్డు భూమి నీకు తెలియదా? వారి కబ్జాలో లేవా? హరీష్ రావుది అస్తిత్వ పోరాటమన్న తుమ్మల వ్యాఖ్యలు సరికావన్నారు పువ్వాడ అజయ్. ఈయన పోవాలా ఆయన రావాలని చెప్పే నినాదంతో మీరు వచ్చే ప్రశ్నే ఉత్పన్నం కాదు. నీ అస్తిత్వం మట్టుకు నువ్వు చూసుకో. ఏదైనా కొద్ది గొప్ప మిగిలితే నీకు అక్కడ స్థానం లేదు. మొన్న వరంగల్ జరిగిన మీటింగ్లో కూడా నిన్ను పక్కన పెట్టారు. నీ ఫోటో కానీ నీ పేరు కానీ లేదు. రెండోసారి మంత్రివర్గం తీసుకునేటప్పుడు కూడా నువ్వు లేవు, నీ పేరు లేదు, నీ కథ లేదు. కాళేశ్వరరావు అని పేరు తెచ్చుకుంటే కాళేశ్వరం ప్రారంభోత్సవానికే నీకు దిక్కు లేదు. నువ్వు అక్కడ రాజకీయంగా బతకాలని చెప్పి ఎన్ని ఆవు కథలు చెప్పినా నిష్ప్రయోజనం. నువ్వు ఆయన పక్కన పెట్టినావు, నీకు అస్తిత్వం లేదు, లేకపోతే నీకు ప్రాముఖ్యత లేదు, నీకు అక్కడ వరంగల్ సభలో లేదు, ఇవన్నీ ఏదో మాట్లాడినావు. కానీ నువ్వు అదే హరీష్ రావు గారి ఇంటి ముందు 2018 నుంచి 2023 వరకు ఎన్నిసార్లు పడిగాపులు కాసినావు? ఒక్కసారి నీకు గుర్తుంటే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. తుమ్మల పొలిటికల్ వేవ్ లో మాత్రమే గెలవగలరన్నారు మాజీ మంత్రి అజయ్. ఆ వరదలో కొట్టుకొచ్చే తుమ్మ మొద్దు దాని ఎఫర్ట్ ఏమి ఉండదు. అది ఆటోమేటిక్గా ఎక్కడో చోట కూలుద్ది, లేకపోతే ఏ ముద్దు అయినా సరే ఆ వరద దాటి కొట్టుకొస్తుంది. ఈయన కూడా అంతే. ఆయన ఏ పార్టీలో చేరినప్పుడు వచ్చే వరదలో ఆయన కొట్టుకొచ్చి తద్వారా ఆయన మంత్రి పదవులు అనుభవించి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నుంచి లోకి వెళ్ళి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నుంచి కేసీఆర్ గారి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి కేసీఆర్ గారి టీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు గారు రాజకీయ అవకాశవాదం ఎవరిదండి? నీదా, హరీష్ రావుదా, లేకపోతే ఎవరిది? ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి చెందిందన్న పువ్వాడ 3 మంత్రులు జిల్లాకు ఏం చేశారో చెప్పాలన్నారు.